గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనులు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పరిశీలించారు. విమాన సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీనివాస్ వర్మ అన్నారు. ఉడాన్ పథకం కింద దేశంలోని చిన్న మధ్య తరహా విమానాశ్రయాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని, తద్వారా ప్రజలకు తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం అందుబాటులోకి రాబోతుందని చెప్పారు. ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తాం వల్ల ఇవాళ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం వచ్చింది అంటే అది గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పాలన. రాబోయే కాలంలో వికసిత్ భారత్ 2047 ద్వారా వారు దేశాన్ని ఇవాళ ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. దానికి ఇవాళ ఉన్న కూటమి ప్రభుత్వం గత 12 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసింది. దానిలో భాగంగా మనం చూసాం 2014లో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ ఒక రేకుల షెడ్లో ఉండేది. ఆ రేకుల షెడ్లో ఆ రోజు మోడీ గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అక్కడ ఆ రోజు అశోక్ గజపతి రాజు గారు కేంద్ర విమాన శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మోడీ గారి ప్రభుత్వంలో ఆ రోజు శాంక్షన్ అయిన ఎయిర్పోర్ట్ చూస్తే ఆ టెర్మినల్ కూడా బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. సంవత్సరంన్నర కాలంలో ఆ రోజు ఆ టెర్మినల్ని పూర్తి చేయడం జరిగింది. అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేటువంటి విషయాన్ని గమనించి పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో కూడా మౌలిక సదుపాయాలకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లు కేటాయించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. 2014 సంవత్సరానికి ముందు ఈ దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు వార్షిక బడ్జెట్ కేవలం 2 లక్షల కోట్ల రూపాయల కన్నా తక్కువగా ఉన్నది 2014 నాటి. అయితే ఈరోజు 2020 నాటికి ఈ వార్షిక బడ్జెట్లో మౌలిక సదుపాయాల రూపకల్పన కోసం 12.2 లక్షల కోట్లను కేటాయించడం జరిగింది. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఎంత పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తోంది అనేటువంటి విషయం మనందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఏదైతే నౌకా రవాణా విషయంలో, పోర్టులు అభివృద్ధి చేసేటువంటి విషయంలో, అదేవిధంగా రైల్వేల విషయంలో పెద్ద ఎత్తున విద్యుత్తీకరణ పూర్తి చేయడంతో పాటు వందే భారత్, అమృత్ భారత్ లాంటి సూపర్ ఫాస్ట్ రైల్వేను ప్రవేశపెట్టడం, రాబోయేటువంటి రోజుల్లో రైల్వే హై స్పీడ్ కారిడార్ను ఏర్పాటు చేయడం ద్వారా బుల్లెట్ ట్రైన్లు కూడా పట్టాలెక్కించాలి వచ్చే సంవత్సరంలో అన్నటువంటి ఆయన ఒక సంకల్పం. అదేవిధంగా రోడ్డు కనెక్టివిటీ మనందరికీ తెలుసు. ఇవాళ లక్షల కోట్ల రూపాయలు జాతీయ రహదారులు నిర్మించడం ద్వారా 2014 ముందు ఈ దేశంలో కేవలం జాతీయ రహదారుల యొక్క నెట్వర్క్ 91,000 కిలోమీటర్లు మాత్రమే. ఇవాళది దాదాపు 1,46,000 కోట్లకు చేరింది. అంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయం కారణం. ఆంధ్రప్రదేశ్లోనే 2014 ముందు 4,000 కిలోమీటర్ల జాతీయ రహదారి నెట్వర్క్ ఉంటే ఇవాళ దాదాపు 8,500 కిలోమీటర్ల జాతీయ రహదారి నెట్వర్క్. మనంతా చూస్తున్నాం. ఇవాళ విజయవాడ నుండి రాష్ట్రంలో ఏ ప్రాంతం వెళ్ళాలన్నా, దేశంలో ఏ ప్రాంతం వెళ్ళాలన్నా పెద్ద ఎత్తున జాతీయ రహదారి యొక్క కనెక్టివిటీ.